హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి కేకు. చూడండి, చాలా స్పాంజీగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుందండి. 5 నిమిషాల్లో అయిపోతే రెమెడీ అండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సింది ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. చూడండి, కొబ్బరికాయ తీసుకున్నాం కదా, దీన్ని ముక్కల కింద తీసేసుకుని దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా తీసేసుకున్నాను కదా, దీన్ని అందరినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసేసుకుని ఒక బౌల్లో తీసేసుకోవాలి. దీన్ని ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలను ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా, ఇవన్నీ తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా తీసేసుకున్నాం కదా, దీనిలో ఒక కప్పు వాటర్ వేసుకొని ఇది పేస్ట్లా తయారు చేసుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి, మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి. చూడండి, ఇంకో కప్పు వేసుకున్నాను నేను. ఇది ఇలా మెత్తగా పేస్ట్గా అయిపోయిన తర్వాత దీన్ని వడపోసేసుకుంటే పాలు వచ్చేస్తాయండి. దీని నుంచి మనకు కావాల్సింది పాలు. కొబ్బరి పొట్టుని పక్కన పెట్టేసానండి. కావాల్సింది 1/2 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. దానిలో 1 కప్పు పంచదార తీసుకోవాలి. స్వీట్ సరిపోతుందండి మనకది. కొద్దిగా కొబ్బరి పాలు వేసుకొని దీన్ని కలిపేసుకోవాలి ఉండలు లేకుండానే. పంచదార కొంచెం కొంచెంగా కొబ్బరి పాలు వేసుకుంటూ దీన్ని ఉండలు లేకుండా పంచదార ఇది 2 కలిపేసుకోవాలండి. చూడండి, ఉండలు లేకుండా చాలా బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపేసుకున్నాను కదండి. దీన్ని చూడండి, స్టవ్ వెలిగించి స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో దీన్ని దగ్గర పడేంత వరకు కూడా మరిగించేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను వేలకులు వేయడం మర్చిపోయానండి. 2 వేలకులు తీసుకుని పౌడర్ మాత్రమే వేసుకోవాలండి ఇందులోని. చూడండి, ఎంత చెక్కబడిపోయింది. అప్పుడేనే ఉండలు లేకుండా చాలా సిమ్లో పెట్టుకుని చాలా బాగా తయారు అవుతుందండి. ఇది ఇలా తయారవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చండి. ఇది మొత్తం ఈ గిన్నెలో వంపేసుకోవాలండి. చూడండి, అప్పుడు 5 నిమిషాల్లో అయిపోతుందండి కేక్. ఇది 1/2 అవర్ ఆరిన తర్వాత మనం కేక్లో తయారు అయిపోద్దండి మనకి. చూడండి, ఇది లోపల బౌల్స్లో ఏం లేకుండా దీన్ని ఇలా అంటూ దగ్గర చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మనం. ఇది చూడండి, అయిపోయిందండి. ఇది చూడండి, ఒక గిన్నెలో వేసేసుకున్నాను నేను. అయిపోయిన 1/2 అవర్ తర్వాత చల్లారిన తర్వాత ఇలా వస్తుంది. ఇది తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది ట్రై చేసి చూడండి. ఎంత స్వీట్గా ఉంటుందండి, స్పాంజీ టైప్లో ఉంటుందండి. ఇది చిన్నది, చాలా 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సింపుల్ రెమెడీ అండి ఇది. చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నాకైతేనే చాలా బాగుందండి. నేను ట్రై చేసి చూసానండి. చూడండి, ఎంత బాగుందో. కొబ్బరి పాలు కూడా హెల్తీయే కదండి మనకి. ఇందాక మనం కొబ్బరి పొట్టు పక్కన పెట్టేసుకున్నాం కదండి, అది కూడా వేస్ట్ చేసుకోవద్దు మనం. దాన్ని తీసుకుని ఒక పెనం పెట్టేసుకున్నానండి నేనైతేనే. దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఈ కొబ్బరి పొట్టు మొత్తం ఇందులో వేసేసుకున్నాను. చూడండి, ఇది బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కూడా వేయించేసుకోవాలి మనం నెయ్యితోనే. మీకు నెయ్యి కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి. చూడండి, ఇదంతా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా దీన్ని బాగా వేయించేసుకోవాలి. ఏది వేస్ట్ చేసుకోకుండా నేను ఎలా తయారు చేశానండి. మీకు నచ్చితే చేసుకోవచ్చు. చూడండి, ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది. నేను ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. కొబ్బరికాయ అంటే హెల్తీయే కదండి ఏదైనా. చూడండి, ఇది పొట్టు మొత్తం వేస్ట్ చేయకుండా నేను ఇలా తయారు చేసానండి. మీకు నచ్చితే చేసుకోవచ్చండి. చూడండి, నేను పక్కన పెట్టేసుకుంటున్నాను తీసేసుకుని. దీనిలోనే కొద్దిగా బెల్లం వేసుకుని, బెల్లం మునిగేంత వరకు కూడా కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, కొంచెం బెల్లం వేసుకున్నాను, సరిపడినంత బెల్లం వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను. దీన్ని తీగపాకం వచ్చేంత వరకు కూడా స్లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. చూడండి ఎంత స్వీట్గా ఉంటే చాలా బాగుంటుందండి ఇవి. చూడండి
ఇందులో కూడా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి నేను. ఇలాచీ పౌడర్ అంటేనే మంచి స్మెల్ వస్తుంది కదా, మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది, మంచి ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాచీ పౌడర్ అంటేనే. చూడండి తీగ భాగం వచ్చేసింది నాకైతేనే. సిమ్లో పెట్టుకుని మరవించుకున్నాను కదా. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. 2 వేలపించి అదొకటేసుకుని వేసేసుకున్నాను. పాకం వచ్చిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పొట్టును తీసుకొచ్చి కొబ్బరి పొట్టును ఇందులో వేసేసుకోవాలండి. కొబ్బరి కూర మొత్తం ఇలా బెల్లంలో కలిసిపోయేంత వరకు స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి దీన్ని. చూడండి మరిగిన బెల్లంలో ఈ కొబ్బరి పొట్టు వేసేసాను కదా, చాలా బాగుంటుందండి. ఇది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత చూడండి బాగా దగ్గరికి అయిపోయిందండి నాకైతేనే. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి బాగానే, లేకపోతే మాడిపోతుందండి. చూడండి నేను రెడీ అయిపోయిందండి. ఇది ఉండొచ్చేంత వరకు చూడండి. చూడండి నాకైతే ఉండొచ్చేసిందండి. గట్టి పొట్టు వచ్చేంత వరకు అయిపోయిందండి. ఇది రెడీ చేసుకున్నాను నేనైతేనే. చూడండి ఇలా ఉండవాలండి. అయిపోయింది ఇది. ఇది ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది మొత్తం ప్లేట్ మొత్తం ఇలా చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం నెయ్యి మొత్తం ప్లేట్ నిండా ఇలా రాసేసుకోవాలను, అంటే తీసుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది కదా అని. చూడండి స్టవ్ ఆఫ్ చేస్తాను కదా, ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. చూడండి పిల్లలు చాలా ఇష్టపడతారండి. నేనైతే వేస్ట్ చేయకుండా చేశానండి, అంతే. మీకు నచ్చితే చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ చాలా బాగుందండి ఇది. ట్రై చేసి చూడండి. చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకోవాలండి దీన్ని. చూడండి వేడి మీద చిన్న చిన్న బౌల్స్ లాగా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలండి. చూడండి వేడిగా ఉన్నప్పుడే అది చుట్టబెట్టుకోవాలండి. మనం ఇలా రౌండ్గా బౌల్స్ లాగా తయారు చేసేసుకోవాలి దీన్ని. చూడండి ఇది రెడీ అండి. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా బాగా వచ్చినాయండి. చూడండి కొబ్బరి ఉండలు అంటారండి వీటిని. చాలా టేస్టీగా ఉందండి, నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.